అమ్మా నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. దేనికి? నీకిష్టమైనవన్నీ షాపింగ్లో కొన్నందుకా? కాదమ్మా, నాతో కలిసి నువ్వు షాపింగ్ చేసినందుకు. నాకేం కావాలో అడిగి మరీ కొనిపెట్టావు కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అదేంటి, నువ్వెప్పుడూ షాపింగ్ చేయలేదా? మీ నాన్న నువ్వు అడిగినవేవి కొనిపెట్టలేదా? ఏంటో ఈరోజే కొత్తగా షాపింగ్ చేస్తున్నట్టు చెప్తున్నావు. లేదమ్మా, నిజంగా నేనెప్పుడూ డాడీతో కలిసి షాపింగ్ చేయలేదు. అవునా? అవునమ్మా, చిన్నప్పుడు చేశానేమో గుర్తుకు లేదు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత డాడీతో షాపింగ్కి వెళ్ళలేదు. అన్నీ డాడీని అడగలేను కదా, అందుకే డాడీ దగ్గర కార్డు తీసుకెళ్లి నాకేం కావాలో నేనే కొనుక్కునేదాన్ని. అలా షాపింగ్ చేస్తున్నప్పుడు చాలా బాధేసేది. ఎందుకు? నాతో పాటు అమ్మ తోడుండి నాకేం కావాలో నన్ను అమ్మ అడగాలి. నన్ను షాపింగ్కి తీసుకెళ్లి అక్కడున్నవన్నీ చూపించి ఇది కావాలా ఇది కావాలా అని బ్రతిమిలాడి మరీ నాకు కొనిపెట్టాలి. నాకు నచ్చినవి నేను తీసుకుంటే దానికంటే ఇది బాగుంటుంది చూడు అని వేరేది తీసుకొచ్చి చూపించి నన్ను ఇంప్రెస్ చెయ్యాలి. అది చూసి మా అమ్మ నా కోసం ఎంత బాగా ఆలోచిస్తుంది అని నేను ఫీల్ అవ్వాలి. ఇదంతా ఇంతకాలం నేను చాలా మిస్ అయ్యానమ్మా. మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళమ్మతో షాపింగ్ చేసి ఆ విశేషాలన్నీ నాకు కథలుగా చెబుతుంటే నాకు ఏడుపొచ్చేది. ఎందుకు నేను అందరిలాగా అమ్మతో పాటు షాపింగ్కి వెళ్ళలేను? వాళ్ళతో పాటు హోటల్కెళ్ళి ఎందుకు భోజనం చెయ్యలేను? నా ఫ్యామిలీతో కలిసి నేనెందుకు ఔటింగ్కి వెళ్ళలేను? ఇలా నా మనసులో ఎన్నెన్నో డౌట్స్ వచ్చేవి. కానీ నా డౌట్స్ తీర్చడానికి ఎవరున్నారు చెప్పు? డాడీ అయితే ఎప్పుడు చూసినా బిజీ. అన్నయ్య సంగతి చెప్పే పనే లేదు. కార్తీక అక్క సంగతి నీకు తెలియనిదేముంది? నేను చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్నమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇలాంటి స్వీట్ మెమోరీస్ నాకు బోల్డ్ అని ఉంటాయి కదా. నాకు ఈ హ్యాపీనెస్ ఎప్పుడూ ఉంటుంది కదమ్మా. ఉంటుంది. అరే అదేం లేదు. ఏమైంది? ఒక నిమిషం మేడం, చూసి చెప్తాను. ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. మేడంకి చెప్దాం. సారీ మేడం, మోటార్ బెల్ట్ తెగిపోయింది. మెకానిక్ని తీసుకురావాలి, కొంచెం టైం పడుతుంది మేడం. సరే, ఓ పంచి, నువ్వు వెళ్ళి మెకానిక్ని తీసుకురా. మేము ఈలోపు క్యాబ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకు మేడం? సార్కి ఫోన్ చేస్తాను, వేరే కారు పంపిస్తారు. అది వచ్చేంత వరకు ఇక్కడెందుకు వెయిట్ చేయడం? ఇల్లు దగ్గరే కదా, మేము వెళ్తాంలే. నువ్వు కార్ రిపేర్ సంగతి చూడు. అలాగే మేడం. సరే పద. కావేరి, క్యాబ్ బుక్ చేయి. ఏమైంది? క్యాబ్ బుక్ అవ్వట్లేదమ్మా, క్యాన్సిల్ చేస్తున్నారు. అలాగా? పోనీ ఆటో ఏమైనా దొరుకుతుందేమో చూడు. ఆటోలో వెళ్తావా? ఏంటమ్మా, నువ్వు ఆటో ఎక్కుతావా?
ఏంటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదులే. నువ్వెప్పుడు ఆటో ఎక్కలేదా? లేదు, కానీ నాకు ఆటో ఎక్కాలని కోరికుందమ్మా. ఆహా, అయితే ఇంకే ఆటోలోనే వెళ్దాం. ఆ? ఇక్కడే ఉండు, ఆటో పిలుస్తాను. అదిగో ఆటో వస్తోంది. నువ్వు వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకురా పో. అలాగే అమ్మా. ఆటో రాణమ్మా, నువ్వేంటిక్కడ? ఏంటి రాణమ్మా, అసలు నువ్వేనా? ఎంతలా మారిపోయావు? నువ్వు లేకపోతే ఆటో స్టాండ్ అంతా బోసిపోయినట్టు నువ్వు తెలుసా? ఇంతకు నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఎవరయ్యా నువ్వు? మా అమ్మని పట్టుకొని ఆటో గీటో అంటున్నావు. అమ్మా, ఎవరమ్మయ్యనా? నీకు తెలుసా? ఆ, తెలీదు. తెలీదా? నేను రాజనని రానమ్మా. నువ్వెవరో నాకు తెలీదని చెప్తున్నాను కదా. ఏంటి, నేనెవరో నీకు తెలియదా? నీ ఆటో నాకు అద్దెకిచ్చావు. పోనీ అదైనా గుర్తుందా నీకు? మొన్ననే అద్దె డబ్బులు ప్రియాకిచ్చి వచ్చాను. What the hell are you talking? Do you understand whom you are talking to? ఏంటి అలా చూస్తున్నావు? అడుగుతోంది నిన్నే. నువ్వెవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావో? అసలు నేనెవరో తెలియకుండా నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. హౌ డేర్ యూ? అంటే ఇతనెవరో నీకు తెలీదా అమ్మా? వాట్ ఆర్ యూ టాకింగ్ కావేరి? హౌ డు ఐ నో హూ ఇస్ హీ? ఏంటయ్యా అసలెవరు నువ్వు? మా అమ్మకి నువ్వెవరో తెలీదంటుంటే నువ్వు మాత్రం అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఒళ్ళెలా ఉంది? మర్యాదగా వెళ్తావా? పోలీసులకి ఫోన్ చేయనా? అయ్యయ్యో, సారీ మేడం, క్షమించండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులా కనిపించారు. మిమ్మల్ని తననుకొని పలకరించానమ్మా, క్షమించండి. అమ్మా, నేను వెళ్ళిపోతానమ్మా. అమ్మయ్యా, అమ్మా, బతికిపోయాను. లేదంటే కావేరి ముందు అడ్డంగా దొరికిపోయేదాన్ని. ఇంకెప్పుడు ఆటో ఎక్కకూడదు. అమ్మా, ఇప్పుడెలా? వచ్చిన ఆటో కూడా వెళ్ళిపోయింది. పర్వాలేదులే కావేరి, ఈసారికి క్యాబ్ బుక్ చేయి. మళ్ళీ ఇంకోసారి ఆటోలో వెళ్దు గాని. అలాగే అమ్మా. అమ్మో, ఇంకా సేపు అయితే దొరికిపోయేదాన్ని. అమ్మో, ఇంకెప్పుడు ఆటో ఎక్కకూడదు. ఎవరో ఒక డ్రైవర్ చూసి నన్ను గుర్తుపట్టేస్తాడు.